ఈరోజు రాష్ట్ర విస్తృత స్థాయి వైఎస్ఆర్సీపీ సమావేశం అధ్యక్షులు సారథి గారికి, మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉందా వేదిక ముందు ఉన్న అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ గ్రామాన మన పార్టీ గురించి, మన అధ్యక్షుల గురించి ప్రతి గుమ్మానికి కూడా చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఇవాళ మన నాయకుల ఆ రోజున రుణమాఫీ మనం చేయలేం, అది అబద్ధం ఆడినట్టుంటుంది. 36 సంవత్సరాలు నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉండాలి, ఇటువంటి మాటలు చెప్పి మన ప్రజల్లోకి వెళ్ళి చేయకపోతే 36 సంవత్సరాలు మనల్ని నమ్మరన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా చేయనన్నది లేకుండా అన్నీ కూడా చేస్తా అన్నారు. మరి అన్నిటినీ కూడా తొంగలో తొక్కారు. ఈ మధ్యలో చూస్తున్నాం, వాట్సాప్ల్లో వస్తున్నాయి, నోరా తాటి పట్ట. ఆయన ప్రెస్ వారిని కూడా ప్రశ్నిస్తున్నాడు. ప్రెస్ మీట్లో కూడా ఏమండి మీరు రుణమాఫీ చేస్తున్నారు కాలేదు కదా అంటే, మరి మీరు రుణమాఫీ కాలేదు కదా అంటే నువ్వేమన్నా కలగన్నావా? నేను 1,50,000 చేస్తా అన్నాను, 1,50,000 అయిపోయింది చేసేసాను అంటున్నారు. కానీ ప్రెస్ వారు కూడా ప్రశ్నించలేని పరిస్థితి అయిపోయింది. ఆయన చూస్తుంటే మరి వాళ్ళకి ఏం భయం వేస్తుందో తెలియదు. ఇవాళ సాక్షి టీవీని కూడా వాస్తవాలు ప్రజల ముందు చూపిస్తూ ఉంటే దాన్ని కూడా ఆపించే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల్లో ఉన్నారు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ప్రతిదీ కూడా ఈ ప్రజలు ఏది కూడా మనకన్నా ఎక్కువ తెలియని వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా ఆయన గమనిస్తున్నారు. మరి ఇవాళ చాలామంది రైతులు గ్రామ గ్రామాల్లో ఎంత బాధపడుతున్నారు. చాలామంది అంటా ఉన్నారు, ఏంటి తెలుగుదేశం తగ్గుతూ ఉంటే వైఎస్ఆర్ పెరగట్లేదంటని. ఖచ్చితంగా 100% పెరిగింది. కానీ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెడతారు, లేకపోతే రేషన్ కార్డులు తీసేస్తారు, లేకపోతే దారులు మూసేస్తారు అని ప్రతి ఒక్క విషయం మీద చాలా ఇదవుతున్నారు. అలాగే ఇవాళ గ్లోబల్ ప్రచారం ఎక్కువ చేస్తూ ఉన్నారు. సారథి గారు నన్ను ఇలా అంటే అన్నీ మర్చిపోతున్నాను. ఒక్క నిమిషం వదలండి బాబు, చెప్పేస్తానండి. ఆయన ఇలా గుచ్చుతా ఉంటే మర్చిపోతున్నాను. నేను గుచ్చుతున్నా అయిపోతాం. ఒకే నిమిషం అండి, ఒక పాయింట్ చెప్పేస్తాను. ఇది అర్జెంట్గా చెప్పాలి. ఇది ఓకే, అయిపోయింది. ఇవాళ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేయటంలో తెలుగుదేశం వాళ్ళు సిద్ధహస్తులు. నేను ఇది ఒకటే చెప్పేసి మానేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం కూడా తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, నా కూతురు పెళ్లికి మా భార్య నేను జగన్మోహన్ రెడ్డి గారు కార్డు ఇస్తానికి వెళ్ళాం. కార్డు ఇచ్చినప్పుడు ఆయన అన్న అంటారు, అన్ననొద్దు నాగేశ్వరరావుని పిలవని చాలా అంటాం. కానీ ఆయన నుంచి మమ్మల్ని కూర్చున్నాక లక్ష్మమ్మ గారని చాలా గౌరవంగా మళ్ళీ వచ్చి తలుపు తీసి పంపించారు. కానీ మా మిస్సెస్ బయటకు వచ్చాక, అంటే హైదరాబాద్లో ఒక 20-30 మంది కిడ్డీ పార్టీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి నెలకోసారి కలుస్తూ ఉంటారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేలు గారు చేతులు కట్టుకుని ఉంచోవాలంట, గడగడలు ఆడిపోతారంట, ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట, అసలు మామూలుగా చూడరంట, అసలు ఎవరిని లెక్క చేయరంట అన్నారు. ఈయన ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారండి, ఎంత చక్కగా పంపించారు. ఏంటంటే ఇలాగ అల్లరి చేస్తున్నారంటే, తెలుగుదేశం వాళ్ళకి ఒక టీం ఉందమ్మా, ఒక జిల్లాకు ఒక 1000 మందిని పంపుతారు, 6 రోజులు ఆ జిల్లాలోనే ఉంటారు. ఆ కిళ్ళి కొట్లు కాడ, ఆ కొట్లు కాడ, ఈ కొట్లు కాడ ఒక 4 చేరతారు. జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి బాబోయ్ ఎమ్మెల్యే గారిని ఎంత వచ్చపోయించేస్తారు తెలుసా, దడదడలు ఆడిచ్చేస్తారు, ఆయన చేత ఆయన వణుకుపోతారంట అని అలాగ ప్రచారం, గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ తెలుగుదేశం వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడండి, ఏం చేస్తున్నాడని నేను అడుగుతున్నాను. ఇవాళ మన గడప గడపకు ఇవాళ పబ్లిక్లో
జగన్మోహన్ రెడ్డికి వెళ్తే వేలాది మంది ఎంతపడి ఆయన ప్రతి ఒక్కరు ఇందాక ఫస్టే చెప్పారు, ఒక కురూపిని కూడా పట్టుకుని కౌలించుకుని ముద్దాడుతున్నారు ఆయన పెద్దవాళ్ళని కూడా అని చెప్పి. అటువంటిది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఇలా అన్నవాళ్ళ చెంప చెళ్ళు మనిపించాలని చెప్పి సెలవు తీసుకున్నాను. నమస్కారం.